చాలా అద్భుతం సార్. ప్యానల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. చాలా ఈ యొక్క పార్లమెంటులో అమరావతి చట్టబద్ధత బిల్లు అవి వాటి గురించి చర్చిస్తా ఉంటే రోమాలు నిక్కపొడుచుకుంటా ఉన్నాయి. మన చరిత్ర గురించి, మన సంస్కృతి గురించి, అమరావతి యొక్క ప్రశస్యం గురించి, దాని గొప్పతనం గురించి మాట్లాడుతూ ఉంటే ఆంధ్రుల్లో కళ్ళల్లో ఆనందాలు బాష్పాలు వచ్చాయి. గత చరిత్ర చూసుకుంటే సైతాను సైన్యం అమరావతి రాజధాని కాకుండా ఎవరైతే దేవతలు ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉంటారో అజరామము, ఆ ప్రాంతాన్ని సైతాను సైన్యం పట్టి పీడించి ఆ విముక్తి కలిగించిన అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున చరిత్రలో నిలిచిపోయేటువంటి చారిత్రాత్మకమైనటువంటి విషయాన్ని అప్పుడు కూడా మనం చూసేవాళ్ళం. అశోకుడు చెట్లు నాటించాడు, అశోకుడు బ్రహ్మాండమైనటువంటి రాజధాని రోడ్లు నిర్మించాడు, అదేవిధంగా అనేక అంశాలు చేశాడు, అభివృద్ధి సంక్షేమం అని చెప్పుకునేటువంటి చరిత్ర ఇప్పటికీ మనం చెప్పుకుంటా ఉన్నాం. ఆ చరిత్ర ఈ రోజున తిరగరాసి మళ్ళా తెలుగు వారి యొక్క చరిత్ర ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఈ స్థాయికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తులు లేరు. ఎవరో నార్త్ లోనో అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజులు మరి పెద్ద పెద్ద వాళ్ళు చేసినటువంటి చరిత్రని తిరగరాసి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక చరిత్ర సృష్టించారు. అసలు నేను అవన్నీ కూడా సన్నివేశాలు చూస్తా ఉంటే మన వాళ్ళు మాట్లాడినటువంటి అంశాలు పార్లమెంట్ సభ్యులుగా మా కేసీఆర్ శివనాథ్ చిన్ని గారు విజయవాడ నుంచి కూడా అద్భుతమైనటువంటి ప్రసంగం. ఆ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు అందరూ మాట్లాడినటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాళ్లే కాకుండా ఈ ఇతర సభ్యులందరూ కూడా పార్లమెంట్ సభ్యులు మన ఆంధ్రప్రదేశ్ గురించి, అమరావతి గురించి అంత మద్దతు ఇస్తా గొప్పగా మాట్లాడుతూ ఉంటే నేను తెలుగువాడిగా, ఆంధ్రవాడిగా ఒక రాజధాని అమరావతి ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తిగా చాలా ఉప్పొంగిపోయాం సార్. ఈ రోజున గతం తీసుకుందాం, 2014 నుంచి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కట్టుబట్టలతో బైఫర్కేషన్ తర్వాత మరి ఈ యొక్క ప్రాంతానికి విచ్చేస్తే బస్సులో పడుకొని ఏం చేయాలనంటే ఒక మహా గొప్ప మేధావి రామోజీరావు గారు వాయిస్ కట్ అవుతుంది సార్, మీది కూడా కట్ అవుతుంది, మీది కూడా కట్ అవుతుంది, నాదే కాదు మీది కూడా కట్ అవుతుంది. మాట్లాడండి సార్. అదే విధంగా ఈ రోజున ఆ బైఫర్కేషన్ అయిన తర్వాత ఏ విధంగా నిర్మించాలన్నప్పుడు రామోజీరావు గారు చాలా అద్భుతంగా ఒక సలహా ఇస్తే రివర్ ఫ్రంట్ లో మనం కట్టాలా అన్నప్పుడు అమరావతి ప్రాంతాన్ని 29 గ్రామాలను తీసుకొని చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి గౌరవంతో, అభిమానంతో ఏదైతే సీనియర్ అనుకొని ఈ రాష్ట్రాన్ని నిర్మిస్తాడనుకొని ఓట్లేసామో అది నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అక్కడ ఉన్నటువంటి రైతులు మొత్తం కూడా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా 33,000 ఎకరాలు ఇవ్వటం, అదేవిధంగా ఎస్ఐండ్ భూమి కానీ, అదేవిధంగా లంక భూములు కానీ అన్ని 52,000 ఎకరాలు ఎక్వైర్ చేసి ల్యాండ్ పూలింగ్ లో అద్భుతమైనటువంటి కట్టడాలు కేవలం 6 నెలల్లోనే తాత్కాలిక రాజధాని, తాత్కాలిక గవర్నర్ కి సంబంధించినటువంటి కానీ, శాసనసభకు కానీ, శాసన మండలికి కానీ, సెక్రటేరియట్ కానీ అద్భుతంగా నిర్మాణం చేసి మోడీ గారిని తీసుకొచ్చి ఆ రోజున శంకుస్థాపన చేసినటువంటి నేపథ్యం మీ అందరికి కూడా తెలుసు, ఈ సమాజం మొత్తానికి కూడా తెలుసు. ఆ రోజున తీసుకున్న నిర్ణయాల మేరకు అన్ని అద్భుతంగా సింగపూర్ నుంచి ఆ ఈశ్వరయ్య గారిని తీసుకొచ్చి అక్కడ కన్సల్టెన్సీని పెట్టి బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో అమరావతిని వినూతన పద్ధతుల్లో సింగపూర్ స్టైల్లో ఇక్కడ అభివృద్ధి చేయాలని చెప్పి కన్సల్టెన్సీని పెట్టి డిపిఆర్లు తయారు చేసి ఓకే చేసి దాన్ని శరవేగంగా అడుగులు ముందుకేస్తూ దాన్ని ఏదో ఒక విధంగా ఒక 56,000 కోట్ల రూపాయలతో ఆనాడు నిర్మాణం చేయడం కోసం సీడ్ యాక్సెస్ రోడ్ వేసి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేస్తూ ఉంటే 2019లో వచ్చారు సైతాన్ సైన్యం. 24 దాకా 3 ముక్కలాట ఆడి 3 రాజధానులు అని చెప్పి 29 గ్రామాల్లో రైతుల్ని, మహిళల్ని హింసించి పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని పరదాలు కట్టుకొని ఆ విధంగా పోలీసులతో లాఠీ చార్జ్ చేయించి మహిళలందరినీ కూడా ఆత్మగౌరవం లేకుండా చేసి అక్కడ అడవిని చేసి యథేచ్ఛగా దాచేసుకొని కొన్ని
వందల కోట్ల రూపాయలు సంపాదించుకొని అమరావతి అనేటువంటి దాన్ని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి తెలుగు వాళ్ళని మరి పటాపంచలు చేసి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆడినటువంటి నాటకంలో భాగంగా మొన్న అంటా ఉన్నారు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం వేరు, చట్టం పెట్టడం వేరు. మీరు అన్నారు శాసన మండలిలో ఎందుకు పెట్టట్లేదని. నువ్వు తెలివి తక్కువ వాడి కావాలని భ్రమింపజేయటం కోసం, రాజకీయాలు వాడుకోవటం కోసం మూడు రాజధానులు అని చెప్పి నైవంచన చేసి ఉద్యమాలు చేయించి పెట్టుదారి వ్యవస్థని పెట్టుదారి ఉద్యమాలు చేయించి అక్కడ చాలా దారుణంగా చట్టాన్ని చేయకుండా, నీకు తెలుసు శాసన మండలిలో మెజారిటీ లేదని, ఆ చట్టాన్ని తీసుకెళ్లి షరీఫ్ గారి ముందు పెట్టి తల వంచాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 3 రాజధానులకు వ్యతిరేకం అని చెప్పి షరీఫ్ గారు సంతకం లేకుండా గవర్నర్ గారి దగ్గరికి పంపించేది రిజెక్ట్ అయితే కోర్టుకు వెళ్తే ఊరటిస్తే ఇది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. డెమోగ్రఫిక్ ఇదే రాజధాని రైతుల్ని అడ్డు పెట్టుకుని వేల కోట్లు లక్షల కోట్లు దండుకున్నాడు. ఈరోజు ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండటం ఏపీ ప్రజల యొక్క దురదృష్టకరం అని చెప్పేసి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. సో కాదు సార్, సంక్షేమ పథకాలకే డబ్బులు లేనప్పుడు కేవలం మరి 2 లక్షల కోట్ల రూపాయలు 2 లక్షల కోట్ల రూపాయలు ఈ అభివృద్ధికి ఎక్కడి నుంచి తీసుకొస్తారు అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తాడు సార్. నేను చెప్తున్నాను సార్, దానికి ఇది సెల్ఫ్ సస్టైనబిలిటీ స్కీమ్ సార్. ఇది మేము మొదటి కాడి చెప్తానే ఉన్నాం. దాన్ని తాను సంపాదించుకుంటూ ఇతర ప్రాంతాలను బతికిస్తూ దేశానికి ఆర్థిక పరిపుష్టి కలిగినటువంటి సెల్ఫ్ ఫైనాన్సింగ్, ఇన్సైడ్ ట్రేడింగ్, ఈజ్ డూయింగ్ బిజినెస్, ఇవన్నీ చేసుకుంటూ 45,340 కోట్లు అమరావతికి అప్పు తెచ్చే చంద్రబాబు నాయుడు గారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ అప్పులు ఇవ్వడానికే ఉన్నారు సార్. అప్పులు ఇచ్చినప్పటికి కూడా దానికి తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశాడు. కొన్ని లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి డిబిడీలు నొక్కాడు. 3,50,000 కోట్లు. కానీ చంద్రబాబు నాయుడు గారు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. జరుగుతున్నటువంటి సిస్టము సార్. ఇద్దరు మాట్లాడుకుంటే అర్థం కాదు సార్. మధుసూదన్ గారు ప్లీజ్ మాట్లాడుతున్నాను, మీకు ఇస్తాను అవకాశం. దాదాపుగా 56,000 కోట్ల రూపాయలు మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్. వర్కులు జరుగుతా ఉన్నాయి. ఇది నిజం. దీన్ని కాదన్న వాళ్ళు సైన్యానికి సంబంధించిన వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశాన్ని వైఎస్ఆర్సీపీ చేతులారా శాసనసభలో పోకుండా చర్చించకుండా నిన్న పార్లమెంట్ లో ఇవాళ పలాయన చిత్తకిచ్చి దేని గురించి మాట్లాడకుండా చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి చిప్పు తప్పింది. అతనికి చట్టం అంటే తెలియదు, తీర్మానం అంటే తెలియదు. ఆయన ఇంకా కళల్లో ఊహల్లో ఉన్నాడు. అతను మార్చుకోకపోతే కనీసం తన గురించి మాట్లాడి ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. రైట్ సార్. మధుసూదన్ గారు వైసీపీ నుంచి ఏం సార్ అసలు మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే మొత్తం